ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మహామంత్రం. ఈ మంత్రంతో పాటు శ్రీరాముడు చేసిన పంచదశి మంత్రం కూడా తెలియచేస్తాను. మీరు ఇంకా బాగా ఇంట్రెస్ట్గా చేసి బాగా రాముడి కంటే గొప్పవాళ్ళు అవ్వాలని నా ఆలోచన. ఏం చెప్తుందండి శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి అంటే ఓం హ్రీం ఓం కయ్యేల ఐం హ్రీం ఐం మోక్ష సిద్ధియై విద్మహే ఐం క్లీం సౌహు హసకాహాల క్లీం హ్రీం క్లీం మహానిర్మలాయ ధీమహి ఐం ఈం ఔహు సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో సిద్ధి ప్రచోదయాత్. ఇది కొంచెం మోక్షం కావాలి, జన్మ లేకుండా ఉండాలి, అది రకరకాల విముక్తి. కొంతమంది మంచం మీద పడుకొని మృత్యుంజయ మంత్రం చేసుకుంటూ ఉంటారు అనారోగ్యంగా. అలాంటి వాళ్ళందరూ ఇది చేసుకుంటే బాగుంటుంది. లేని వాళ్ళు చేసుకున్న భవిష్యత్తులో ఉత్తమ గతులు పొందుతాయి. మరి శ్రీరాముడు ఏం చేశాడంటే, ఆయన ఈ యొక్క యోగ వాసిష్టం ఋషులు మంత్రదర్శకులైన ఋషులు చెప్తారు వశిష్ఠుల వారి వెనక్కి ఏమని, నువ్వే పరబ్రహ్మ అని చెప్తాడు. చెప్పిన తర్వాత అప్పటికే ఆయన పరబ్రహ్మ జ్ఞానం వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని ఇంకా బాగా డెవలప్ చేసుకోవటం కోసం శ్రీరాముడు చేశాడు. ఏం చేశాడంటే శ్రీరాముడు అంటే, ఆయన నేను మీకు చాలాసార్లు సాధి విద్య గురించి చెప్తుంటాను, ఉత్తరాది రాష్ట్రాల్లో చేస్తారని. రాముడు సాధి విద్య చేశాడు. ఇది ఉత్తరాది రాష్ట్రాలను ప్రామాణికం ఇందుకో వస్తుంది. ఏమని చేశాడు, ఐం హ్రీం శ్రీం ఐం సౌహు సకల హ్రీం రాం రామాయ క్లీం హసకాహాల అసకాహాల క్లీం రఘునందనాయ. ముందు క్లీము తర్వాత క్లీము మధ్యలో అసకాహాల హ్రీం పెట్టాడనమాట. రఘునందనాయ సౌహు కయ్యేల హ్రీం ఐం హుం జానకీ వల్లభాయ స్వాహ. అంటే ఈ పంచదశి మంత్రాన్ని అతని వంశస్థులు, రాముడికి సంబంధించిన వంశస్థులు, రాముడిని అభిమానించే వాళ్ళందరూ చేసుకోవటం కోసం ఈ యొక్క ఋషి, ఈ రాముడు చేసినటువంటి శ్రీ విద్యా మంత్రాన్ని చేసిన ఋషి కూడా రాముడు జానకి ఇద్దరిని కలిపి సంపుటీకరణగా ఈ మంత్రం చెప్పడం జరిగింది. రాముడు చేసినటువంటి ఈ విద్యని దీన్ని ఎవ్వరు చేసుకున్నా సరే ఎంత అనంతమైనటువంటి దీనికి ఫలితాలు వస్తాయి. ఇదిగోటే ఇది వస్తుంది, ఈ లాభం వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుందని మనం ఒక మనిషికి వచ్చే బెనిఫిట్స్ మన చిత్త భ్రమణం, మన యొక్క ఫీలింగ్స్ని బట్టి మనం ఆ మంత్రదేవత ఇచ్చేది చెప్పలేము. ఎందుకని యూనివర్సల్ పవర్స్ కదా అవి ఇచ్చే వాటిని మనం అజ్ఞానంతో మనం చెప్పలేం కదా. పురాణాలు అయితే చెప్పచ్చు, అది వస్తుంది, ఇది వస్తుంది, అది చేయండి, ఇది చేయండి అని. శృతి ప్రామాణిక మనం దాని బెనిఫిట్స్ ఎవ్వడు చెప్పలేడు, త్రిమూర్తులు కూడా చెప్పలేరు. ఏది శృతి ప్రామాణిక మంత్ర సాధన